ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను రమారావి. సమస్యలు జీవితంలో ఎవరికి ఉండవు? ఎవరికైనా సమస్య లేకుండా ఉంటుందా? ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్తూ ఉంటాం. సాధారణంగా చెప్పేదే. మామూలు సమస్యలు వేరు, కొంచెం పెద్ద రకం సమస్యలు వేరు. పెద్ద రకం సమస్యలు ఏమిటో ముందు చూద్దాం, అప్పుడు మామూలు సమస్యల గురించి ఆలోచిద్దాం. వివాహం కాకపోవటం ఆడపిల్లలకి, తర్వాత ఆసక్తి లేని చోట పెళ్ళవటం, ఇష్టం లేని పెళ్ళవటం అన్నమాట. తాగుబోతు భర్తలు, కాల్చుకు తినే అత్తవారు, ఎంత చెప్పినా మాట వినని పిల్లలు, ఏ రకంగానూ సహాయం చేయని చుట్టపక్కలు, కలిసి రాని స్నేహితులు, జీవితానికి ఎదుగుబొదుగు లేకపోవటం, భర్తలకు సంపాదన లేకపోవటం, లేదా భార్యలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవటం, ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఫెయిల్ అయిపోతూ ఉండటం. ఇవి పెద్ద సమస్యలు. ఇక చిన్న సమస్యలు, మనం బయటికి బయలుదేరినప్పుడు ఆటో దొరకపోవటం, ఫోన్లో ఎవరికోసమో ట్రై చేస్తుంటే వాళ్ళు దొరకపోవటం, స్టవ్ మీద పాలు పెట్టి ఫోన్లో మాట్లాడితే పాలు పొంగిపోవటం, భర్తగారు ఏమన్నా తిట్టడం, పిల్లలు అల్లరి చేయటం, పిల్లలు అన్నం తినకపోవటం. అప్పుడు చాలా పెద్ద సమస్య అది. పిల్లలు అన్నం తింటూ, మా అబ్బాయి అన్నం తింటూ ఏం చేయాలండి? ఇవి కాకుండా చిన్న పొన్న అనారోగ్యాలు, పిల్లలకి అనారోగ్యాలు, పిల్లలు సరిగా లేకపోవటాలు, ఇవి పెద్ద పెద్దవిగా చిన్నగా సరిగా లేపటం. ఏవో కొన్ని బాగానే ఉంటారు, కొన్ని చోట్ల బాగుండరు. మన ఆడపడుచు మాకంటే ముందే పండగ షాపింగ్ చేసేటాలు, ఎన్నో సమస్యలు. పక్కింటి ఆవిడ పండగకి ముందే చక్కగా పిండి వంటలు చేసేసుకోవటాలు, మనం ఇంకా చేసుకోలేకపోవటాలు. ఇవన్నీ కూడా సమస్యలే. అసలు పెట్టి థింగ్స్, అవి కూడా మనల్ని సమస్యగా బాధిస్తూనే ఉంటాయి. ఈ చిన్న సమస్యలకి చాలా సింపుల్గా పరిష్కారాలు అయిపోతుంటాయి. విసుగ్గా ఉంటే తలుచుకుంటూ ఉంటాం. పెద్ద సమస్యలకి ఏం చెయ్యాలి? భర్తలు తాగుతారు, సంపాదన ఇంట్లో ఇవ్వరు, పిల్లలతోటి సరిగ్గా బిహేవ్ చేయరు, ఏదైనా గట్టిగా అడితే మీద పడి కొట్టడానికి వస్తారు. వాళ్ళని పిలిచినా మన వాళ్ళని పిలిచినా ఏ రకంగానూ ఇది సర్దుబాటు అవ్వదు. లేకపోతే తిరుగుబోతనం, ప్రవర్తనా లోపాలు, సజావైన ప్రవర్తన లేకపోవటం, అతడి ప్రాపకంలో ఉండాల్సే రావటం, తప్పించుకునే దారి లేకపోవటం, పిల్లలు సజావుగా పెరగరేమోనన్న బెంగ, కుటుంబం పరువు బజారు పడుతోందని బాధ. ఇవి ఎంత బాధిస్తాయోనండి. వీటికి సమాధానాలు ఏముంటాయండి? సాధారణంగా కాలం సమాధానం చెప్పాలి. అవి ఎవరికోటతోటైనా చెప్పుకుంటూ ఉంటే, చెప్పగా చెప్తూ ఉంటే అంటే ఏమంటారంటే ఒక వెళ్ళబోసుకోవటం. ఎవరికైనా చెప్పి కాసేపు ఏడ్చేస్తే ఆ పూటకు సరిపోతుంది, మళ్ళీ రేపటికి మళ్ళీ స్టార్ట్. ఇది హేళనగా ఎక్కిరింతగా చిన్నబుచ్చటానికి చెప్పట్లేదండి. వీటికి అసలు సమాధానాలే లేవు. ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలే ఉండవు. ఇలాంటి సమస్యలకి అసలు ఏ ఆన్సరు ఉండదు. వాళ్ళకి కుటుంబము, సమాజము వాళ్ళ వెనకాల నిలబడి ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి. ఏదో తెలియక పెళ్లి చేసాం, వీడు తాగుబోతు తెచ్చినాడని తెలియలేదు అని ఇలా తిట్టేస్తారు పెద్దవాళ్ళు. కాకపోతే అమ్మలో, తమ్ముళ్ళో, అన్నదమ్ములో, కజిన్సో ఎవరైనా కొంత సహాయంగా ఉండి ఈ కుటుంబాన్ని ముందుకే తీసుకెళ్ళటానికి సహాయం చేస్తారు. ఇప్పుడు ఎవరు లేరనుకోండి, ఏం చేయాలి అప్పుడు? ఇలా సమస్యలు ఉన్నాయని ప్రతి వాళ్ళు మనం ఏదైనా వేరే వ్యవహారం చూసేద్దాం, అసలు మనం జీవితం మీదే ఆశ వదిలిపెట్టేసుకుందామని మరణాలకు వెళ్ళిపోతామా? అదేనండి దీనికి సమాధానం. సమాధానం లేని సమస్యలకి, ఏ రకంగానూ మనం సర్దుబాటు చేయలేని సమస్యలకి మరణమే శరణ్యమా అన్నప్పుడు కాదు. మనం సమాజంలో మన చుట్టుపక్కల వాళ్ళల్లో ఇవాళ రేపు పేరెనిక గన్నవాళ్ళు, పైకొచ్చిన వాళ్ళు, కాస్తా కుస్తా బెటర్ జీవితాల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి కష్టాలు చూసొచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏమిటి వాళ్ళు ఏ ధైర్యంతో ముందుకెళ్ళారని అనుకోవాలి మనం? ఏ ధైర్యంతో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు వాళ్ళ జీవితాన్ని? పోరాట పటిమ, దాంతో ముందుకు తీసుకెళ్తారు. పోరాట పటిమే. ఆ మధ్య ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది విజయానికి 5 మెట్లు కాదులేండి, ఇంకొకటి ఏదో పుస్తకం అండి, పేరు మర్చిపోయాను, దయచేసి ఏమనుకోకండి వారి అభిమానులు. నేను కూడా వారి అభిమానిని. ఒక విషయం చెప్తాను. ఆయన మెల్ గిబ్సన్ అని ఒక యాక్టర్ గురించి రాశారు ఆ బుక్లో.
నాకు మెల్ గిబ్సన్ అంటే చాలా ఇష్టం. ఈయన ఎవరండి అని అడగండి, ఒక హాలీవుడ్ నటుడు. ఆ బ్రేవ్ హార్ట్ ఆ సినిమా చూస్తే నాకు అసలు ఆయన చూస్తేనే చాలా ఇష్టంగా, మెల్ గిబ్సన్ నాకు ఇష్టం అనమాట. అయితే ఆయనట చిన్నప్పుడు చాలా పెద్ద అందంగా ఉండేవాడట. చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందట. మొహం అడ్డదిడ్డంగా చిరిగిపోయిందట ఆయనది, చాలా అడ్డదిడ్డంగా. అయితే చనిపోయాడు అనుకున్నారు. హాస్పిటల్లో తెలుసుకున్నారు ఇతను బతికే ఉన్నాడని. మొహం అంతా వికృత రూపంగా అయిపోయి ఒట్టి మాంసపు ముద్దలా అయిపోయిందట. ఏదో యాక్సిడెంట్ అంటే ఎవరో కొట్టారు పాపం, బహుశా ఎవరో దాడి చేశారు అతని మీద చిన్న వయసులోనే. కానీ అతను సహజంగా బుద్ధిమంతుడు, చర్చిలో కూర్చునేవాడు, ధ్యానం చేసేవాడు, దానం చేసే గుణం ఉంది అతని దగ్గర, అంతే అతని లక్షణం అనమాట అది. కొంచెం సర్కస్లో చేరాలని అలా ఏవో సరదాలు కూడా ఉంటాయి. అంటే అతను కొంచెం పోరాట విద్యలు వాటి మీద ఆసక్తి ఉంటుంది బహుశా. అయితే ఈ యాక్సిడెంట్ తర్వాత అతను చూసిన నర్సు ఆయన మొహం చూసి తట్టుకోలేకపోయిందట. ఎంతమందిని రక్తం ఓడుతుండే వాళ్ళని చూస్తారు నర్సులు, ఆమె తట్టుకోలేకపోయిందట. అంత భయంకరమైన పరిస్థితి. అంత అందమైన పిల్లవాడి మొహంలో అతి వికృతమైన రూపంతో మిగిలాడట. కానీ బతికాడు, మళ్ళీ కోలుకున్నాడు, మొహం బాగుపడలేదు. కానీ చర్చికి వెళ్తూనే ఉండేవాడట. ఆ తర్వాత అతనికి అయిన పరిచయాలు, అతని జీవితం అతనికి ఎలాంటి అవకాశాన్ని ఇచ్చిందంటే, ఆ ప్లాస్టిక్ సర్జరీలు జరిగినాయి. ఆ తర్వాత ఆయన అత్యద్భుతమైన సినిమాలు తీశాడు. ఆయననే హీరోగా పెట్టి ముఖం లేనివాడు, మ్యాన్ విత్ నో ఫేస్, ఆ సినిమా పేరు అదేనని గుర్తు నాకు. అలా సినిమా తీశారు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు సూపర్ సినిమాలండి. ఆయన ఎంత హ్యాండ్సమ్గా కనిపిస్తాడో, చాలా పెద్దవాడు, పెద్దతనే, ఎంత చక్కగా కనిపిస్తాడో, ఎంత అత్యద్భుతమైన నటన, ఎంత ప్రదర్శించగలిగాడంటే అతనిలోని పోరాట పటిమే అతన్ని ఆ స్థితికి తీసుకెళ్ళింది. ప్రతి వాళ్ళు ఇలా చేయలేమండి, ఇంత చేయలేము, కానీ కొంత చేయొచ్చు కదా, కొంత చేయాలి. ఇడ్లీలమ్మి పిల్లల్ని పోషించుకుని ఒట్టిగా ఊళ్ళలో ఎంత ఖరీదండి పాత రోజుల్లో ఇడ్లీలు అమ్మే ముసలిమామ ఒక ఆవిడ, మా మామగారు వస్తుండేది మా ఊరు. పిల్లల్ని ఇంజనీర్లను చదివించింది ఆవిడ. రోజు ఇడ్లీలు మోసుకొచ్చేది. భర్త సహాయం లేదు, చిన్నతనంలోనే ఉన్నాడో వెళ్ళిపోయాడో పాపం. కానీ ఆమెలో ఉన్న పోరాట పటిమ ఆ పిల్లల గెలుపుకి కారణమైంది, ఆమె గెలుపుకి కారణమైంది. మనం ఇవాళ వాళ్ళ పేరు ఒకళ్ళు తలుచుకుంటున్నారంటే వాళ్ళు సాధించారని అర్థం. సమాధానాలు లేని సమస్యలు చాలా ఉంటాయి. దానికి మనం సమాధానంగా నిలవటం ఎట్లా అనేది ఆలోచించాలి, పోరాడాలి, దానికోసం ఓపికగా భరించాలి, మన పరిస్థితులు బాగుపడేదాకా వెయిట్ చేయాలి. వీళ్ళతోటి కాదు, మన కంపానియన్ తోటి అవ్వకపోవచ్చు, సంతానంతో కావచ్చు, పిల్లలతోటి కావచ్చు, అప్పుడప్పుడు మన వల్ల కూడా కావచ్చు. మనం ట్రై చేయాలి. పోరాట పటిమతో సాధించలేనిది ఏదీ లేదు. ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ కథ చదువుతుంటే రక్తం పరిగెడుతుంది, శరీరం రోమాంచం అవుతుంది. సొంత సంతానం కూడా లేకుండా రాజ్యాన్ని కాపాడాలని ఒక స్త్రీ చేసిన ప్రయత్నం ఆమెను ఇప్పటికీ చరిత్రలో నిలబెట్టింది. అంత చరిత్రకెక్కకపోతే మన సొంత చరిత్రలు మనం రాసుకోవాలి కదా, మన పిల్లలకి మనం ఆదర్శంగా నిలబడాలి కదా. మన జీవితాన్ని మనం నుంచోబెట్టుకోవాలి. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మధ్యలో ఎండ్ చేసే హక్కు ఎవరికీ లేదు, ఆడ మగ ఎవరికీ లేదండి. ఏదో ఒకటి జరగలేదనో, ఏదైనా కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేవనో, కొంతమంది అయితే మరి అబ్బాయి ఒప్పుకోలేదని, భర్త కాదన్నాడని, పుట్టింటికి పంపలేదని, ఇలా పిచ్చి పిచ్చి కారణాలతో కూడా జీవితాన్ని ఎండ్ చేసుకుంటారు. అదే నా సమాధానం. నుంచోడం రాదు నీకు? వెన్నెముక లేదా స్త్రీలకి? లేదండి. భగవంతుడు మనకి వెన్నెముక పెట్టాడు కదా, దాని బలం మీద మనం ఎందుకు నుంచోం? దాన్ని ఎందుకు నిలబెట్టాం? మనని చూసి మరో నలుగురు నిలబడతారు. చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో చిన్న గ్రూపులుగా తయారయ్యి వాళ్ళకు చేతికి వచ్చిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా బిజినెస్ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఏ సాధనాలు లేవు, ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ లేవు, ఏ కరెంటు సాధనాలు లేవు. చచ్చి చెడి 3 రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టి అన్నం వండుకుని తీరాల్సిందే వాళ్ళు. అయినా కూడా పోరాట పటిమ చూపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళం కూడా పోరాట పటిమ చూపించలేమా? కంపెనీను సరైన వాడు కాకపోతే ఇక అంతేనండి మన జీవితం. పెళ్ళే చేసుకోవాలా అని ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి అడిగింది.
పెళ్లి చేసుకోవాలి, ఏ వయసుకు పెళ్లి చేసుకోవాలని ఒక వీడియో చేశాం కదా, ఏవో చేస్తుంటాం రకరకాలు. ఏ వయసుకు పెళ్లి చేసుకోవాలంటే ఏంటంటే మీరు అలా చెప్పారు, 24కో 26కో చేయకపోతే కుదరదా, పిల్లల్ని గంటం తప్పిస్తే నాకు ఇంకేం లేదా నా బతుక్కి, నేను అదే ఎందుకు చేయాలి, నేను బిజినెస్ ఎందుకు చేయకుండా చెయ్యి లక్షణంగా. బిజినెస్ కాకపోతే స్వర్గానికి నిచ్చలేసి ఎక్కి వెళ్ళిపోండి. ప్రయత్నం చేయాలిగా, ముందు ప్రయత్నం చేయాలి. ప్రతి వాడు ప్రయత్నం చేసి తీరాలి. వాడంటున్న స్త్రీ అంటలేదండి, జీవుడు అని చెప్తున్నా నేను. పురుషుడు స్త్రీ కాదు పాయింట్. మనిషై పుట్టింది ఆడ కానీ మగ కానీ తమ పరిస్థితులకి లోబడి లొంగిపోయి వంగిపోవద్దు. భగవంతుడు నిటారైన వెన్నెముకనిచ్చాడు మనకి, మనుషులకి అడ్డంగా లేదు. భూమికి హారిజంటల్గా లేం, మనం పైకే ఉన్నాం. ఈ పైకి ఇచ్చిన వెన్నెముక ఏంటంటే బోర విరుచుకుని నిలబడడానికి, దానికోసం ట్రై చేయడానికి. కంపానియన్స్ తోటి వచ్చే సమస్యలు, ఫ్యామిలీస్ తోటి వచ్చే సమస్యలు, దాన్ని పోరాడలేక, దానికి సమాధానం చెప్పలేక, తెంపుకుని బయటికి వెళ్ళలేక, సమాజంలో ఒంటరిగా అవుతామేమో, సమాజం దృష్టి మన మీద ఏదైనా చెడుగా పడుతుందేమో అనే భావనలతోటి జీవితాలు అంతం చేసుకోవద్దమ్మా. దానివల్ల మీ తర్వాత మీకు లేనిపోని పిచ్చి పేర్లన్నీ అంటగడతారు జనం. మీ చాతకాంతనం ఎల్లెడలా చాటింపబడుతుంది. చాతకాని వాళ్ళుగా మిగలద్దు, చేతైన వాళ్ళుగా ధీటుగా చూపించండి. భగవంతుడు నాకు కూడా వెన్నెముక ఇచ్చాడు, దానికి పైకి నిలవడమే తెలుసు అని ప్రూవ్ చేయటానికి ప్రయత్నించండి. మంచి పోరాట ప్రదర్శించే తల్లుల తాలూకు పిల్లలు చాలా గొప్ప అచీవర్స్ అవుతారు. పిల్లలు లేరు మనకి, మనమే ఉన్నాం. మనని అనుసరించే వాళ్ళు కూడా మనతో ధీటుగా తయారవుతారు. మన పేరు ఎప్పటికీ నిలబడుతుంది. నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయండి. పడిపోవటానికి, పారిపోవటానికి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పరిస్థితులు రకరకాలు ఉంటాయి. పెట్టి సమస్యల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. పెద్ద పెద్ద సమస్యలు తప్పకుండా వాటిని ఎదిరించి నిలబడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.